నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ జెనీవా ఐక్య సమితి అనుబంధ సంస్థగా ఏర్పడిన ఐహెచ్ఆర్సీ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ఉపాధ్యక్షురాలిగా బందెల భారతిని ఆంధ్రప్రదేశ్ చాప్టర్ నేషనల్ ప్రెసిడెంట్ నియమించారు. నెల్లూరు జిల్లాకు చెందిన భారతి ఇంతకు మునుపు ఐహెచ్ఆర్సీ ఫైనాన్స్ సెక్రటరీగా విధులు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాకు చెందిన కళ్యాణ భారతి ట్రస్ట్ ఐహెచ్ఆర్సీ సభ్యులు పరిచయం చేశారు. నిరపరాధులను రక్షించడం, చట్టాన్ని పరిరక్షించడం, న్యాయ సంబంధిత కేసులు తమ దృష్టికి వచ్చిన ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ప్రెసిడెంట్ కె రాజేందర్, విజ్ఞాన్, త్రివేణి, రాజేష్, ఉదయబాబు, రాజేశ్వరి, పూనం లక్రా తదితరులు పాల్గొన్నారు. నా పేరు బందిల భారతి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఆలస్యమైనందుకు క్షమించవలసిందిగా కోరుచున్నాను. ముఖ్యంగా నేను ఇంతకుముందు ఐహెచ్ఆర్సీ ఇంటర్నేషనల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఫైనాన్షియల్ సెక్రటరీగా 5 సంవత్సరాలు పనిచేశాను. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కి అదే ఐహెచ్ఆర్సీ తరఫున వైస్ ప్రెసిడెంట్గా నియామకం జరిగింది. అది విజయవాడ 21వ తారీఖున. మా ప్రెసిడెంట్ గారు యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఉత్సాహవంతుడు, ప్రజ్ఞాశాలి, వినయశీలి అయినటువంటి శ్రీ రాజనందన్ విజ్ఞాన్ డాక్టర్ కె రాజనందన్ విజ్ఞాన్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే మా స్టేట్ ప్రెసిడెంట్ బట్టు రాజేష్ గారికి నమస్కారములు. అలాగే మా టీం వేదికను అలంకరించిన పెద్దలకు కూడా నా నమస్కారములు. ఈ హ్యూమన్ రైట్స్ గురించి మీకు అంతా తెలిసిందే. న్యాయం కోసం పోరాడడం, మహిళల కోసం పోరాడడం, చట్ట విరుద్ధ కార్యక్రమాలు జరిగినప్పుడు ముందుండటం, ఇవన్నీ గతమంతా మేము చేస్తున్న కార్యక్రమాలే. ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకోవడం, న్యాయం కావాల్సిన వాళ్ళకి న్యాయ సహాయం అందించడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కాకపోతే దీనికి ఒక ప్లాట్ఫామ్ కావాలి కాబట్టి ఈ ఐహెచ్ఆర్సీ తరఫున నన్ను నియమించడం జరిగింది. ఈ సమయం మాకు ఇచ్చినందుకు మీకు అందరికీ కృతజ్ఞతాభివందనములు. నమస్కారం. సభకు ఇచ్చేసిన పాత్రికేయులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఐహెచ్ఆర్సీ ప్రతినిధి ఇండియా నుంచి నేషనల్ ప్రెసిడెంట్ రాజనందన్ విజ్ఞాన్ గారు, ఆయన అంబాసిడర్గా కూడా ఉంటున్నారు ఇండియా నుంచి. సో ఆయనకి ముఖ్యంగా కృతజ్ఞతలు. అండ్ చాలా రిస్క్ తీసుకుని ఆయన ఈ టైంకి వచ్చారు. అయినప్పటికీ కూడా సమయానికి అందుకున్నారు. మీరందరూ కూడా వెయిట్ చేసినందుకు మీ కృతజ్ఞతలు. తనతో ఉన్నటువంటి ఈ టీం అందరికి కూడా కృతజ్ఞతలు. అందరికీ న్యూగా ఫామ్ అయిన మెంబర్స్కి ధన్యవాదాలు అండ్ మీకు శుభాకాంక్షలు. సో నేను కళ్యాణ భారతి ట్రస్ట్లో ఒక చైర్పర్సన్గా ఉన్నాను. అండ్ కళ్యాణ భారతి ట్రస్ట్ విభిన్న ప్రతిభావంతులైన పిల్లల కోసము వివిధ రకాలైనటువంటి యాక్టివిటీస్ని చేయించడం జరుగుతుంది. వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద స్వంతగా నిలబడగలగటం, ఏదైనా స్కిల్ని నేర్చుకొని స్వతహాగా వాళ్ళ కుటుంబ సభ్యులతో, వాళ్ళ పేరెంట్స్తో కలిసి ముందుకు వెళ్ళటానికి మా సంస్థ తోడ్పాటును అందిస్తుంది. అంటే ఒక విభిన్న ప్రతిభావంతులు అన్నప్పుడు వాళ్ళని సమాజంలో చాలా తక్కువ చూడటం జరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేయలేరు కదా అని. అలా కాదు. సో వాళ్ళకు కూడా చాలా గొప్ప స్కిల్స్ ఉంటాయి, కానీ దాన్ని చాలా ఓపిక్గా మనం ట్రైన్ చేయగలగాలి. అది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎలా అయినా సరే, వాళ్ళకి వయసుతో పాటు బాడీ పెరుగుతుంది కానీ మైండ్ పెరగటం లేదు. అలాంటి వారికి సంబంధించినటువంటి కొన్ని యాక్టివిటీస్ని నెల్లూరు జిల్లాలో విరివిగా కళ్యాణ భారతి సంస్థ చేస్తూ ఉంది. ఇక ముందు కూడా ఆ విధంగా చేయాలని ఐహెచ్ఆర్సీ సంస్థ మాకు అందిస్తున్నటువంటి సహకారానికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పేరు బట్టు రాజేష్. ఐఎమ్ ఎలక్టెడ్ ఏపీ ప్రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐహెచ్ఆర్సీ జెనీవా. ఇక్కడ ఆర్గనైజ్ చేసిన కళ్యాణ భారతి ట్రస్ట్ వారికి, భారతీయ మేడం గారికి, నా మీడియా మిత్రులకి, పాత్రికేయ మిత్రులకి నా శుభవందనాలు. ఈరోజు మానవ హక్కుల పోరాటానికి మేము ఎంతకైనా సిద్ధంగా ఉండడానికి ఉన్నాము. సో మేము డిస్ట్రిక్ట్ కమ్యూనిటీ ఏర్పాటు చేసి మండల స్థాయి, గ్రామ స్థాయి నుంచి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఒక సొసైటీలో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి, ఇతరితర విధానాలు మేము రూపొందించి అన్ని రకాలుగా ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యలకు
పరిష్కార మార్గాలు చూపే విధంగా మేము పోరాడడానికి సిద్ధంగా ఉంటామని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.